నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మసీదులో శివలింగం, వారణాసిలో హై టెన్షన్. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల, రైతుల అభ్యున్నతే వైఎస్ఆర్సీపీ లక్ష్యం, ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. తిరుపతిలో వేడుకగా గంగమ్మ సారల మహోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నయనానందకరంగా పున్నమి గరుడ సేవ, గోవిందనామ స్మరణలతో మార్మ్రోగిన తిరుమల క్షేత్రం. గంగ జాతరకు సర్వం సిద్ధం, ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో పెంపుడు కుక్కల్ని దొంగలించే మాఫియా, కనికరం చూపని కర్కసులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సర్వేలో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ జడ్జి కోర్టు ఆదేశించగా విచారణకు ఒకరోజు ముందే ఆ ప్రక్రియ పూర్తయింది. ప్రార్థన స్థలంలోని 3 గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను సర్వే బృందం వీడియో తీసింది. ఈ సందర్భంగా మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. దీనిపై 3 కమిషన్ సభ్యులు తయారు చేసే నివేదికను అడ్వకేట్ కమిషనర్ మంగళవారం కోర్టులో సమర్పించనున్నట్లు ప్రభుత్వం న్యాయవాది ఒకరు వెల్లడించారు. జ్ఞాన్వాపి ప్రాంగణంలో శివలింగం ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశించింది. జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 5 మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలివ్వగా సోమవారం ఈ ప్రక్రియ ముగిసింది. మరోవైపు జ్ఞాన్వాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. నందికి ఎదురుగా సుమారు 12 అడుగుల 8 అంగుళాల పొడవున్న శివలింగం కనిపించిందని హిందువుల తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వెల్లడించారు. ప్రస్తుతం సర్వే పనులు పూర్తయ్యాయని, రేపు అంటే మే 17న బృందం తరపు నివేదికను కోర్టు ముందు ఉంచనున్నారు. ఇక్కడ ఈ రోజు దొరికిన శివలింగాన్ని భద్రపరచడానికి న్యాయవాదుల బృందం కోర్టును ఆశ్రయించింది. రైతులకు ఆపన్న హస్తం రైతు భరోసా అని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పలువురు మంత్రులు ఉద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరుసగా 4వ ఏడాది రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా గణపవరం నుండి ప్రారంభించగా, జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువులో, అలాగే చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో రైతుల సభ ఏర్పాటు చేసి రైతులకు జమ కానున్న చెక్కులను మంత్రులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఎన్నికల్లో రైతుకు ఒక మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాట తప్పితే రైతు ఏమవుతాడు అన్నది అర్థం కాని ఏ నాయకుడైనా కూడా రాజకీయాలలో ఉండడానికి తగునా అన్నది ఒక్కసారి ప్రశ్నించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్న వాళ్ళందరినీ కూడా, రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండుగా అన్న నాయకుడు, రైతుల గుండెల మీద గురిపెట్టి బషీర్బాగ్ లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చెప్పడమేమో చెప్పారు. చెప్పిన తర్వాత రైతులను గాలికి వదిలేశారు. వదిలేసిన తర్వాత రైతన్నలు ఎలా బ్రతికారు, ఎలా బ్రతుకుతున్నారు అని కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు గత పాలకులు. చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి రైతుల పరామర్శకని చెప్పి బయలుదేరాడు. ఆయన పరామర్శలో ఒక్కటంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. పట్టాదారు పాస్బుక్ ఉండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు. అంత గొప్పగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు పరిపాలన సాగుతా ఉందన్న సంగతి ఆలోచన చేయమని ఒక్కసారి కోరుతా ఉన్నా. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద మీ అందరి ఇళ్లకు వచ్చే పరిస్థితి ఈ 6 నెలల్లో తప్పనిసరిగా జరుగుతుంది. మరి ఈరోజు మనం ఎన్నో పథకాలు 2 పేజీల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకుడు చెప్తే అవన్నీ కూడా 93% అమలు చేశాము. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు,
కరోనాతో మనకి రాష్ట్రానికి రావాల్సిన రాబడి రాలేదు. 2 సంవత్సరాలు రాబడి లేకపోయినా కూడా మీకు ఎవరికి కూడా ఏ ఒక్క పథకం అర్హులైన వారికి ఆఫ్ చేయలేదనేది మీరు గమనించాలని మీకు మనవి చేస్తాను. రైతుల్ని దాదాపుగా 92% చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల ఊబిలోకి ముంచేయటం నిజం కాదా అని నేను అడుగుతున్నాను. వ్యవసాయం దండగా అని చెప్పి బుక్ రాసింది చంద్రబాబు నాయుడు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. గత 5 సంవత్సరాలే మనం చూసాం, రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉన్నాం. ఈరోజు మనం ఏం చేయాలన్నా చేయలేకపోతున్నామని బీద ఏడుపులు ఏడ్చిన మరి చంద్రబాబు నాయుడిని మనం చూసాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పేదవాడి కష్టాన్ని మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ప్రతి పథకం అందుబాటులోకి తీసుకురావాలని జగనన్న చిత్తశుద్ధిగా ప్రతి పథకాన్ని ఇచ్చిన డేట్ ప్రకారం విద్యార్థులైనా, రైతులైనా, మహిళలైనా వారికి ఇవ్వటం అనేది ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేదు అని గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఊరేగింపుగా స్వర్ణరథం మండపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో పున్నమి గరుడ సేవ వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమికి తిరుమలలో గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మలయప్ప స్వామివారు తన ప్రియ వాహనం గరుత్మంతునిపై ఆసీనులై మాడవీధుల్లో వైభవంగా విహరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారె సమర్పించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణమ్మ దంపతులు సోమవారం ఉదయం పట్టుచీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పూలు సారెగా సమర్పించారు. తుడా కార్యాలయం వద్ద నుంచి మేళ తాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేయించారు. కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వినూత్నంగా ఈ సంవత్సరం అనేక మంది విఐపీలను, స్వాములను అందరినీ కూడా ఆహ్వానించి సారెలు ఇప్పించి ఈ దేవాలయ ప్రసిద్ధి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. తప్పకుండా ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ గంగమ్మ జాతర పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా జరగాలని, ఆ విధంగా ఈ పురాతన దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా వీక్షించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుపతిలో గంగ జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు ఊరేగింపుగా సారె సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మన తిరుపతి పట్టణంలో వెలసిన వేషాలమ్మ అమ్మవారు ఆలయంలో ఈరోజు అమ్మవారికి ఈ జాతర సందర్భంగా సారె సమర్పించడం జరిగింది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. దానికి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు అందరికీ, తిరుపతి జిల్లా వాసులందరికీ, మరి ప్రత్యేకంగా మా పోలీసు వారికి, ఈ వీధి వారికి అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అత్యంత భక్తుడు గంగమ్మ తల్లికి తిరుపతి ప్రజలకు అత్యంత ఇష్టమైనది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో గంగమ్మ వారి జాతరగా మా వంతు కార్యక్రమ సాయంగా మేము కూడా సరే తీసుకెళ్ళడానికి గంగమ్మకు కృపకు అందరూ బాగుండాలని తిరుపతి ప్రజలు మళ్ళీ కరుణాకర్ రెడ్డి అన్నగారిని, అభినయ్ రెడ్డి గారిని, మన ఆరాధ్య గురువారిలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఆశీర్వదించాలని చెప్పి ఆరోగ్యాలు, ఆశ్చర్యాలు అందరూ తిరుపతికి పుర ప్రజలు అందరూ వర్ధిల్లాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా రాబోయే కాలంలో తిరుపతి గంగమ్మ జాతర తెలంగాణ సమ్మక్క సారక్కను మరిపించే విధంగా జరుగుతుందని ఆశిస్తూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా వేడుకలు చేస్తున్నాము. దీన్ని ఇంకా ఘనంగా చేయడానికి మన శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇలానే ఇంకా మనం గొప్పగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో 900 సంవత్సరాలు కలిగినటువంటి గంగమ్మ తల్లికి ఈ విధంగా సారె సమర్పించడం మన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు, ఆయన సిద్ధాంతాల మేరకు ఇవన్నీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. తిరుపతి అంటేనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎదురు చూసే దేవత మన తాతయ్యగుంట గంగమ్మ దేవత. చాలా బాగా జరుపుకోవాలని ఈ సంవత్సరము
మన శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చాలా బాగా చేయాలని మా అందరికీ సంకల్పించినాడు కాబట్టి మేమందరము దగ్గరుండి జాతర చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి ఈ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఆనందం ఈ కాలనీ రోజు రోజుకు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత 20-25 సంవత్సరాలుగా ప్రతి జాతర వచ్చినప్పుడంతా కూడా ఈ గంగ జాతరని మా ఇంటి నుంచి పసుపు కుంకుమ తేవడం అనేటువంటిది జరుగుతుంది, అమ్మవారికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గంగ జాతర ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గంగమ్మ తల్లి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ది తిరుపతి క్లాత్ అండ్ రెడీమేడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను అందజేశారు. తిరుపతి పొర్ల వీధిలోని ది క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి అందజేసిన సారె ఊరేగింపుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ఎండీ చెలికం రాజశేఖర్ రెడ్డి, ఆ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ఎస్ రామిరెడ్డి హాజరయ్యారు. పొర్ల వీధి నుంచి ప్రారంభమైన సారె ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఇందులో భాగంగా పరదాల మణి అమ్మవారికి పరదాలను సమర్పించారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల లేని దానివల్ల ఈసారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా చేస్తున్నాము. మేము మా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కూడా ఈ జాతరలో చాలా చురుగ్గా పాల్గొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పని మేము నిర్ణయం తీసుకొని మేము చేస్తున్నాము. ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ కూడా మాకు తోడ్పడి మాకు అన్ని రకాలుగా అన్ని వేళలా మాతో పాటు ఉండి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలోచిస్తున్నాం. ఎప్పుడు నభూతో నభవిష్యత్ అనే విధంగా తిరుపతి పట్టణంలో ప్రతి వీధికి అందరూ అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారి ఉత్సాహం చూస్తూ ఉంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆయన ఇదే కాదు, ఆయన కళలకి అన్నిటికి కూడా ఆయన విలువలు ఇచ్చే ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పట్టణం అంతా చేస్తున్నారు. అదేవిధంగా మా వస్త్ర వ్యాపార సంఘం కూడా అమ్మవారికి సారి సమర్పించాలని నిర్ణయించి ఈరోజు భారీ ఊరేగింపుతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు ఆర్ఎస్ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాను. తిరుపతి క్లాత్ అసోసియేషన్ తరపున ఒక సారెను మా సభ్యులందరూ కూడా సహకరించి సారితో అమ్మవారికి ఘనంగా ఊరేగింపుతో అందరం బయలుదేరి అమ్మకు సారి సమర్పించుకుంటున్నాము. అందరికీ తిరుపతి ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని మా అసోసియేషన్ తరపున కోరుకుంటున్నాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో పత్ర పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఫిబ్రవరి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల భక్తుల వల్ల తెలియక జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7:30 నుండి 9:30 వరకు సోమస్కందమూర్తికి ఘనంగా స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం 10 గంటల నుండి 12 గంటల వరకు పత్రపుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి పలు రకాల పుష్పాలు పత్రాలతో అభిషేకం చేసి స్వామివారిని శాంతింపజేశారు. తిరుమల క్షేత్రం భక్తులతో కలకలలాడుతోంది. కరోనా తర్వాత వెంకన్న ఆలయానికి పూర్వపు వైభవం వచ్చింది. కోటాను కోట్ల మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్న కానుకలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గడిచిన 2 ఏళ్లు కోవిడ్తో సందడి లేని తిరుమలలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 90 రోజులు స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు చూస్తే ఏ రోజు 3 కోట్ల రూపాయలకు తగ్గకుండా ఆ దేవదేవునికి హుండీ ద్వారా ఆదాయం సమకూరుతోంది. వడ్డీ కాసులవాడి హుండీ కలకలలాడుతోంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలవాడి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏడుకొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల క్షేత్రం భక్తులతో కలకలలాడుతోంది. గతంలో వారాంతపు రోజులలో విశేష పర్వదినాలలో మాత్రమే రద్దీ అధికంగా ఉండేది. ఆ రోజుల్లో మాత్రమే హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చేది. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీతో సంబంధం లేకుండా హుండీ ద్వారా కానుకల రూపంలో రోజుకు 3 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళ పాద పద్మారాధన తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది టీటీడీ. ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను జూన్ వరకు ఆన్లైన్లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. కావున ఆన్లైన్లో సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్టదళ పాద పద్మారాధన సేవకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అదేవిధంగా అడ్వాన్స్డ్ బుకింగ్లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది. లేని పక్షంలో సేవా టికెట్ రీఫండ్ పొందాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సునీత తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా తంబాల సునీత సోమవారం ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సునీత మాట్లాడుతూ దేవదేవుని సన్నిధిలో ప్రసిద్ధ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో బాధ్యతలు చేపట్టడం తన అదృష్టమన్నారు. ఇక్కడే చదువుకున్న తాను ఈ తిరుపతి నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ అధికారులకు సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఇంతకుముందు నేను 2009 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసరు. ఇంతకుముందు విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా వర్క్ చేశాను. అక్కడ నుంచి ఇక్కడికి తిరుపతికి రావడం, తిరుపతి నేను పుట్టి పెరిగిన ఊరు, ఇక్కడే నా స్టడీస్ అంతా కూడా తిరుపతిలోనే కంప్లీట్ అయింది. ఇటువంటి ఆధ్యాత్మిక నగరంలో నేను రావడము, ఇక్కడ నాకు వర్క్ చేసే అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ తిరుపతి నగర ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నా, ఈ నగర పాలక సంస్థలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏవైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నేను వీటిని పరిష్కరించే దిశగా నేను కృషి చేస్తానని ఈరోజు తెలుపుకుంటున్నాను. తిరుపతి గంగ జాతర మంగళవారంతో చివరి ఘట్టాన్ని చేరనున్న నేపథ్యంలో రద్దీని క్రమబద్ధీకరించడం కోసం అధికారులు ఆలయ పాలక మండలి సన్నాహాలు చేస్తోంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం విశ్వరూప దర్శనంతో ముగియనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అమ్మవారికి భక్తులు సమర్పించే పొంగళ్లను ఆలయంలో కాకుండా ఆలయం వెలుపల ఉన్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో పొంగళ్లను పెట్టుకుని అక్కడే ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి నైవేద్యంగా సమర్పించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మునికృష్ణయ్య కోరారు. అంతకుముందు జాతర రోజున ఆలయ సిబ్బంది వాలంటీర్లకు డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీషర్ట్లను భూమన అభినయ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గతంలో కంటే చాలా గొప్పగా అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర జరుగుతున్నటువంటి విషయం తిరుపతి ప్రజలందరికీ కూడా విదితమే. జాతరలో ఆఖరి రోజు అయినటువంటి రేపటి రోజు 17వ తారీఖున పొంగళ్ళు పెట్టేటటువంటి ఆనవాయితీ మనకుంది. చాలా పెద్ద ఎత్తున పొంగళ్ళు పెట్టేటటువంటి వాళ్ళు రాబోతున్నారన్న సమాచారాన్ని ముందే సేకరించినటువంటి తాతయ్యగుంట దేవస్థానం పాలక మండలి సభ్యులందరూ కూడా ఈసారి చేపట్టారు. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ పొంగళ్ళు పెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా రేపు రద్దీని దృష్టిలో ఉంచుకొని పాలక మండలి ఏర్పాటు చేసినటువంటి ఈ వసతులను సౌకర్యాలను వినియోగించుకొని తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో పొంగళ్ళు పెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తులందరూ సహకరించాలని ఆ కూరగాయల మార్కెట్ని పొంగళ్ళు తయారు చేసుకునేదానికి పూర్తిగా వినియోగించుకోవాలని మరీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. వీలైతే అక్కడే ఒక అమ్మవారి ప్రతిమను పెట్టడం జరిగింది. అక్కడే నైవేద్యాలు కూడా సమర్పించుకొని దర్శనానికి మాత్రం టెంపుల్కి రావాలని మరి భక్తులకి విన్నపం చేసుకుంటున్నాం. రేపటనే దినాన్ని కూడా అందరూ ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమెకి మీరు చెల్లించాల్సిన మొక్కులు చెల్లించి మీరు కోరుకోవాల్సినటువంటి కోరికలను కోరుకోండి. మీకు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు. ఎందుకంటే ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాత్రింబగలు ఇక్కడే ఉండి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అలాగే తిరుపతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్న శుభ్రతని ఎలా ఉంటుంది
అనేది కమిషనర్ గారు నిర్దేశన ప్రకారం వారు ఇక్కడ మనకి చేసి చూపిస్తున్నారు. పలమనేరు గంగమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతుకానికి గురై ఓ భక్తురాలు మృతి చెందింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో భర్త ప్రభాకర్తో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చిన రజని ఆలయంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లో తోపులాట వల్ల పక్కనే ఉన్న ఇనుప స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురయ్యారు. పక్కనే ఉన్న భర్త స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక ఐడియా జీవితాన్ని మార్చిందో లేదో తెలియదు కానీ శ్రీవారికి మొక్కు మాత్రం తీర్చింది. అది ఎలాగో మీరే చూడండి. చాలా మంది భక్తులు మొక్కులతో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా కాలినడకన వస్తూ ఉంటారు. అందుకోసం భక్తులకు అలిపిరి అలాగే శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంటుంది. ఈ 2 మెట్టు మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులు రకరకాల మొక్కులతో కాలినడకను ప్రారంభిస్తారు. ఒకరు మోకాలితో నడిస్తే మరొకరు పొర్లుదండాలు చేస్తూ పైకి చేరుకుంటారు. ఇంకొకరు మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ రాసుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తారు. కానీ ఇలా ఈ అపూర్వ సహోదరులు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగించుకుంటూ వెళ్తున్న విధానాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు కొందరు భక్తులు. ఓ గరటాకు అమర్చిన పైపు ద్వారా వంగకుండానే ఒకరు కర్పూరాన్ని మెట్టుపై ఉంచుతుండగా ఇంకో వ్యక్తి మాత్రం పొడగాటి కర్రకు మంట వెలిగించి ఆ కర్పూరాలను అంటించుకుంటూ వెళ్తున్నాడు. కొందరు భక్తులు ఈ ఐడియా బాగానే ఉందని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం కష్టపడి చెల్లించే మొక్కుబడిని కూడా వారి అవసరానికి సుఖానికి కష్టం లేకుండా చెల్లించే స్థాయికి భక్తుల ఆలోచనలు వచ్చాయి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వీరి ఇద్దరికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. తిరుపతి మాఫియా తాకిడికి పెంపుడు జంతువులకు భద్రత కరువైంది. అక్రమార్జన కోసం నయా దందాకు ఒడిగడుతున్నారు. పక్షులు జంతువులంటే అందరికీ మక్కువే. పిల్లలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఇలా ఎవరికి ఇష్టమైన వాటిని వాళ్ళు పెంచుకుంటారు. వీటిలో కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. రిట్రీవర్స్, ఫ్రెంచ్ బుల్డాగ్స్, జర్మన్ షెపర్డ్ డాగ్స్, డాబర్మ్యాన్, పిన్షర్స్, పెట్లాండ్ షీప్ డాగ్స్ ఇలా మేలిమి జాతి కుక్కల్ని లక్షలు పోసి కొనుక్కొని మరీ అల్లారు ముద్దుగా పిల్లలతో సమానంగా పెంచుకుంటారు. అలా ఇంట్లో అలవాటు పడ్డ పెంపుడు కుక్కలు కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయి కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మారిపోతుంటాయి. ఒక్క క్షణం పెంపుడు కుక్క కనిపించకపోతే యజమానులు తల్లడిల్లిపోతారు. అంటే వాటిపై ఎంత ప్రేమ పెంచుకుంటున్నారో అర్థమవుతోంది. పెంపుడు జంతువులతో అంతగా బంధం పెంచుకున్న ఇళ్లను ఎంచుకొని మరీ పెట్ డాగ్స్ను అపహరించే మాఫియా ముఠా తయారయ్యింది. అలా తస్కరించిన కుక్కల్ని బయట వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం ఒక ఎత్తైతే ఆ కుక్కల్ని క్రాసింగ్కి పంపి అక్రమంగా డబ్బులు సంపాదించడం మరొక ఎత్తు. సాధారణంగా కుక్కల్ని దొంగలించాలంటే సాధ్యం కాదు. కొత్త మనుషుల్ని అవి అస్సలు దగ్గరకు చేర్చవు. వాటిని మచ్చిక చేసుకుంటే తప్ప కొత్తవారు దగ్గరకు రాలేరు. అంటే ఇళ్లల్లో కుక్కలు అపహరణకు గురయ్యాయంటే యజమాని ఇంటికి తరచూ వచ్చి వెళ్లే వ్యక్తులే దానికి కారణమై ఉండాలి. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా తిరుపతిలో జరిగింది. స్థానిక మహిళా వర్సిటీ సమీపంలోని కాలనీలో ఓ ఇంట్లో 7 సంవత్సరాల వయసు కలిగిన జర్మన్ షెపర్డ్ డాగ్ కనిపించకుండా పోయింది. బిడ్డలా చూసుకుంటున్న కుక్క కనిపించకపోవడంతో ఆ యజమాని కుటుంబం తల్లడిల్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రకటనలు వేయించారు. నగరమంతా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు గాంధీపురంలో ఆ కుక్క ఆచూకీ లభించడంతో యజమాని కుక్క ఆచూకీ తెలిపిన వారికి 5,000 రూపాయల నగదు బహుమానం అందజేసి దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. ఇలా ఎన్నో పెంపుడు కుక్కలు అపహరణకు గురవుతున్నాయి. అయితే సదరు యజమానులు పోలీస్ కేసు వరకు రాకపోవడం వల్ల అలాంటి ఘటనలు వెలుగులోకి రావడం లేదు. పోలీసులు కూడా ఇలాంటి కేసులపై నిర్లక్ష్యం వహించకూడదు. మూగజీవులను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. కానీ ప్రజల్లో ఉన్న సానుభూతి పోలీసుల్లో కనిపించడం లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తు మందుల నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసి అత్యాచార నివారణ చట్టాన్ని చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మద్యం నియంత్రణ, మత్తుమందు నిషేధం, అత్యాచారాల నివారణ కోసం సమగ్ర చట్టం అనే అంశాలపై సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యులై తమ మద్దతు తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని హమాలీ కార్మికులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ హమాలీ కార్మికులకు ఇవ్వాల్సిన పీఎఫ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచకపోతే ఉద్యమం ఉవ్వెత్తున చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగరాజన్, మణి తదితరులు పాల్గొన్నారు. హమాలీ కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి నెల జీతాలు చెల్లించడంలో
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెంది దాదాపు 2 నెలల కాలం పూర్తిగా వస్తా ఉన్నా ఇంతవరకు సక్రమైన పద్ధతిలో అధికారులు సీట్లో కూర్చొని టైం లేకుండా ఉంది. ప్రతి నెల హమాలీ కార్మికులకు కూలీ రేట్లు చెల్లించాలి. అదేవిధంగా 2021 డిసెంబర్కు పాత అగ్రిమెంట్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయి కూడా ఈ రోజుకి దాదాపు 6 నెలల కాలయాపన కలుస్తా ఉన్నా 6 నెలలు కావస్తా ఉన్నా అగ్రిమెంట్కి అంగీకరించకుండా పోతా ఉన్నారు. దాదాపు 27 ఏళ్ళు 30 ఏళ్ల పాటు కష్టపడిన డబ్బులు వాళ్ళ పిఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించడానికి తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 51,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,627 రూపాయలు. వెండి 1 కేజీ ధర 61,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 63 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మసీదులో శివలింగం, వారణాసిలో హై టెన్షన్. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల, రైతుల అభ్యున్నతే వైఎస్ఆర్సీపీ లక్ష్యం, ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. తిరుపతిలో వేడుకగా గంగమ్మ సారల మహోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నయనానందకరంగా పున్నమి గరుడ సేవ, గోవిందనామ స్మరణలతో మార్మ్రోగిన తిరుమల క్షేత్రం. గంగ జాతరకు సర్వం సిద్ధం, ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో పెంపుడు కుక్కల్ని దొంగలించే మాఫియా, కనికరం చూపని కర్కసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.